హాయ్ అండి. ఈరోజు ఈ బనానా పీల్స్ తోటి మనం ప్లాంట్స్కి మంచి ఫెర్టిలైజర్ తయారు చేసుకుందాం. వీటిని వారం రోజులు ఏ రోజుకి ఆ రోజు పక్కన పడేస్తూ ఉంటే వాడిపోతాయి కదా, లేదా బాగా మగ్గినటువంటి అరటిపండు తొక్క అనమాట. వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుందాం. కట్ చేసుకొని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకున్నాను. దీన్ని పర్మెంట్ చేయాలన్నమాట. అందుకోసమని మరీ పెద్ద పెద్ద పీసెస్ అయితే బాగోదని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం. ఇలా కట్ చేసుకుని ఇవి డజను అరటిపండు తొక్కలండి. వీటికి ఒక 50 గ్రామ్స్ ఆఫ్ చిన్న ఉండ బెల్లం కూడా యాడ్ చేస్తే రెండు కలిసి మంచి ఫెర్టిలైజర్ తయారవుతుందన్నమాట. దీనిలో అవి ఆ ముక్కలు ఆ తొక్కలన్నీ నిండుగా అంటే ఫిల్ అయ్యేదాకా వాటర్ పోసి పక్కన పెట్టుకుందాం. ఒక 3 డేస్ ఫెర్మెంట్ చేయాలి. 3 డేస్ తర్వాత చూడండి ఇలా ఉంది కదా, దీన్ని బాగా నానిపోయినాయి. బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయిందండి. దీన్ని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసిన తర్వాత దీన్ని ఆ తొక్కలు వస్తాయి కదా, దానిలో ఇంకేమైనా రసం ఉందేమో గట్టిగా కొంచెం ఒకసారి పిసుకున్నట్టు చేసి మళ్ళీ ఆ వాటర్ని పక్కకు తీసుకొని దానిలోకి పోతాం. ఏదైనా రసం ఉన్నా కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. వీటిని వేస్ట్ చేయకుండా తీసి కంపోస్ట్లో వేసుకోవచ్చు. మన డస్ట్బిన్లో వేయకండి, కంపోస్ట్లో వేసుకోండి. మళ్ళీ ఇటు యూజ్ అయినట్టు ఉంటాయి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇవేంటంటే బాగా మన మిద్దె తోటలో 2 రోజులకు ఒకసారి ఇలా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల చాలా యూజ్ ఉంటుందని చెప్తున్నాను కదా. ఇలాగ తయారు చేసుకోవడానికి చిన్నవే కదా, ఈజీగా అయిపోతున్నాయి కదా. ఇలాగ చేసుకొని మంచిగా మన ప్లాంట్స్కి మంచి ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట. ఇలా చేసుకున్న ఈ వాటర్ని ఒక్కొక్క మగ్గు చక్కగా తీసుకెళ్ళి కంపోస్ట్లో వేసాను చూడండి. ఈ కంపోస్ట్ వీడియో ఇంకోసారి పెడతానండి. ఈ లిక్విడ్కి ఈక్వల్గా వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ని తీసుకెళ్ళి చక్కగా ప్లాంట్స్కి ఇద్దాం. మంచిగా గ్రోత్ అవుతాయి. ఓకేనా? ఇలా చేయడానికి అలవాటు పడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.